హాయ్ అండి. మటన్లో ఎప్పుడు టమాటానే వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మన అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అయితే చింతపండు వేసే వండేవాళ్ళు కదా. మీరే విధంగా వండుతారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో అయితే చింతపండు వేసి మాత్రం చూపిస్తాను మటన్ని. ముందుగా అయితే నీటికి కడిగేసుకొని పసుపు, ఉప్పు, అల్లము, కారం వేసి బాగా కలిపేసుకోవాలి. వేసుకోవాలి అంటే నిమ్మకాయ కూడా వేసేసుకోండి. నేను చింతపండు ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి ఇంకా పులుపు ఎక్కువ అవుతుందని నేనైతే వేసుకుంటలేను. పులుపు తినే వాళ్ళు అయితే వేసేసుకోవచ్చు. తర్వాత బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, యాలకులు, లవంగాలు వేసి అవి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసి బాగా మగ్గనించుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా, దానిని కూడా వేసి ఒక 20 మినిట్స్ చిన్న ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని నూనె పైకి తేలే విధంగా అయితే వేయించుకోవాలి. తర్వాత మూత తీసేసి ముందుగా చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాం కదా, దానిని కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.